నమస్తే రైతులందరికీ. ఒక ఎకరాకు వచ్చేసి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందంటే చాలా మంది రైతులు నమ్మరు. ఒక్కసారి ఇక్కడ తోట చూడండి. ఇక్కడ రైతు వచ్చేసి ఒక ఎకరాకు 10 సెంట్లు తక్కువ ఉన్న పొలంలో మనం ఉన్నాము. యువ రైతు అయితే ఈ సంవత్సరం ఇక్కడ కృషి సీడ్స్ వాళ్ళది కృషి తేజ అనే వెరైటీని అయితే సాగు చేయడం అయితే జరిగింది. ఒకసారి హైట్ చూడండి. ఒకసారి దాదాపు మనం హైట్ 6 ఫీట్ల వరకు అయితే హైట్ అయితే పెరిగింది. దాంతోపాటు ఒకసారి కాపు చూడండి. ఆల్రెడీ 2 కోతలు అయితే జరిగినాయి. కాపు చూడండి, ఇప్పటి వరకు చివరి వరకు చూడండి. కాయ క్వాలిటీ కానీ చూడండి ఏ విధంగా ఉంది. కాయ క్వాలిటీ కానీ చివరి వరకు ఈ పిందె కానీ ఈ పూత కానీ ఇప్పటి వరకు మనం ప్రస్తుతం ఉన్నది మార్చి నెలలో ఉన్నాము. మార్చి 20 తారీఖు నాడు ఉన్నాము. ఇప్పటికి 6 ఫీట్ల హైటు, సైడ్ బ్రాంచెస్ కానీ అదేవిధంగా కాయ క్వాలిటీ కానీ అదే విధంగా ఉంది. ఆల్రెడీ 2-3 సార్లు కటింగ్ చేశాడు. అసలు ఇప్పటి వరకు దాదాపు మనం ఈ తోటను చూసినట్లయితే 40 క్వింటాల కంటే ఎక్కువనే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇంత మండు టెండలో కూడా చూడండి ఆకు అనేది ఏ విధంగా ఇంత పచ్చగా, అసలు ఎక్కడ వైరస్ అనేది కానీ మనకు త్రిప్స్ కానీ ఎలాంటిది మనకు కనబడదు. ఈ తోట మొత్తం తిరిగి చూడడం అయితే జరిగింది. వైరస్ ఆల్రెడీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రాంతంలో అయితే వైరస్ వచ్చి తోటలు అన్నీ పోయినాయి. అయినప్పటికీ కూడా ఆ తోట అనేది ఇంత నీట్గా ఉంది. విత్తనం ఎలాంటి సీడ్ వేసుకున్నాడు, రైతు మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు చెప్పండి అన్న ఒకసారి. మద్దం గురవయ్య. మన ప్రస్తుతం ఉన్న అడ్రస్ ఎక్కడ? పల్నాడు జిల్లా. ఓకే. బొల్లాపల్లి మండలం, వెల్లటూరు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట పండిస్తున్నారు? నేను 3 ఇయర్స్ నుంచి పండిస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి పండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మనం ఈ తోట మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం వేశారు. ఇంతకుముందు కూడా వేశారా? ఇదే ఫస్ట్ సారి వేశారా? ఇంతకుముందు కూడా వేసాను. ఇంతకుముందు ఇంతకుముందు మీకు ఎన్ని క్వింటాల వరకు వచ్చింది దిగుబడి పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం వేరే విత్తనం అయితే సరిగ్గా అనిపించలేదు. ఈ సంవత్సరం కృషి తేజ బాగుంది. 50 క్వింటాలు పచ్చికాయ కోసాము. ఆల్రెడీ 50 క్వింటాలు పచ్చికాయ కోసారు. ఒక 5 క్వింటాలు పండుగాయ కూడా కోసాము. 50 క్వింటాల పచ్చికాయ, 5 క్వింటాలు పండుగాయ కోసాం. ఇప్పుడు కూడా 15 దాకా అవుతాయి. ఓకే. 50 క్వింటాలు అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎన్ని ఎకరాలు ఉంది? ఇది ఎకరం 10 సెంట్లు తక్కువే. ఎకరానికి 10 సెంట్లు తక్కువనే ఉన్నది. పచ్చికాయలు అయితే 50 క్వింటాలు కోసాం. అంటే రేటు ఏ విధంగా పోయింది మీకు? అది రేటు 50, కేజీ 50 రూపాయల కాడికి. కేజీ 50 రూపాయల వరకు పోయేది. అంటే చాలా మంది రైతులు పండుగాయనే కోస్తారు కదన్నా, మీరు పచ్చికాయనే ఎందుకు కోసారు? అంటే పచ్చికాయ బాగుంది, సైజు కూడా బాగుంది, కొంటా ఉన్నారు, అందుకని అమ్మేసాం. రేటు బాగా వచ్చిందని చెప్పేసి కోసారు. ఇప్పటికి 50 క్వింటాలు అయితే కోసారు. ఈ పండుగ అనేది మార్కెట్లో అమ్ముకొచ్చారా మీరు? మార్కెట్లో అమ్ముకొచ్చాం. ఇది రేట్ ఎంత పోయింది మీకు? 19,000. 19,000. సైజు కూడా బాగుంది. ఎట్లా జెండా పాట కూడా బాగుంది. 19,000 పోయింది. రేట్ అయితే మంచిగానే పోయింది. మీరు ఈ మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు? మేము వారం రోజులకు ఒకసారి. వారం రోజులకు ఒకసారి వేసారు. మీ నేల ఎలాంటి రకం అన్న? ఇది నేల వచ్చేసి ఎర్ర మొరుసు. అదేవిధంగా చూడండి మొత్తం రాళ్ళే ఉన్నాయి. చూడండి ఈ రాళ్ళ నెలలో కూడా ఇంత 6 ఫీట్ల వరకు హైట్ వచ్చింది. తోట అనేది ఎంత మంచిగా ఉందో చూడండి ఒకసారి. మనము పెట్టుబడి కూడా ఈ ఫీల్డ్ వచ్చేసి చూడండి, ఈ కృషి సీడ్స్ వాళ్ళది కృషి తేజ అనేది ఇది 8వ ఫీల్డ్ మనం చూడడం అయితే జరిగింది. అసలు రాళ్ళ భూమిలో కూడా ఎంత మంచిగా వస్తుందంటే మనకు ఒకసారి ఆలోచించడానికి, నల్లరేగడి కానీ ఎర్ర నేలలు కానీ మంచి భూమి కానీ నీలమైన పడింది అనుకో, అసలు దాదాపు 40 క్వింటాల వరకు ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, దాదాపు రైతు ఆల్రెడీ ఎకరాకు వచ్చేసి 15 క్వింటాలు దిగుబడి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 20 క్వింటాల వరకు వస్తుంది. రైతుకు వచ్చేసి 35 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది ఆ రైతు చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ రైతు పెట్టుబడి తక్కువ. ఓకే. మీరు 15 కట్టలే చేశారు. ఓకే. ఇది మన నార అనేది నర్సరీలు ఇచ్చారా లేదంటే మీరు నేలపైన వేసుకున్నారా? నేలపైన. మొలక శాతం అనేది ఏ విధంగా వచ్చింది మన విత్తనాల్లో? 90% బాగానే వచ్చింది. 90% బాగానే వచ్చింది. ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, మనకు వర్షాలకు కూడా ఏం తట్టుకుంటుంది. వింటు సమస్య ఏమైనా వచ్చిందా? అసలు ఏం లేదు. చూడండి కానొస్తుంది. అదే చూశాను, మొత్తం తోట అనేది చాలా నీట్గా మంచిగా ఉంది. అసలు ఆ వింటు సమస్య కూడా వైరస్ కూడా లేదు. వైరస్ టాలరెన్స్ అని చెప్పుకోవచ్చు. వైరస్ అసలు బొక్క అనేది కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇన్నింగ్ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కనబడవచ్చు, కానీ అక్కడ బొక్కలు అన్నా వస్తే కానీ లేదు, అసలు లేదు. మీకు ప్రస్తుతం మన వీడియో చూసే రైతులకు ఏ విధంగా చెప్పొచ్చు? ఈ కృషి సీడ్స్ వాళ్ళది కృషి తేజ అనే వెరైటీ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, బాగా నెంబర్ 1 అసలు. ఇప్పుడు మీరు సత్యరోగం కానీ ఏమి ఉండదు, వైరస్ లేదు. బాగుంది. ఇప్పుడు మీరు ఈ కటింగ్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ఎన్ని క్వింటాల వరకు కావచ్చు? ఈ పండుగ ఉంది బాగానే కాసింది కదా, ఇప్పుడు చివరి వరకు ఉంది కదా, 15-20 దాకా అవుతాయి. మళ్ళీ అయితే 50 క్వింటాలు పచ్చికాయ కోసాం. మళ్ళీ ఒక 15-20 క్వింటాల వరకు మళ్ళీ 5 క్వింటాలు ఇది వేసారు. 50, ఒక 20, 70, 75 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది.
పచ్చికాయతో పచ్చికాయ పచ్చికాయతో కలుపుకుంటే క్వింటాల్ అయ్యేది. పచ్చికాయ కొంటే పండుగ మొత్తం అయితే 40 క్వింటాలు ఖచ్చితంగా అయ్యేది. ఓకే, ఇది ఇంకొకటి దీనిలో మీరు ఒక స్ట్రెచ్చర్, ఈ కృషి సీడ్స్ వల్ల కృషి తేజలో స్ట్రెచ్చర్ గుర్తుపెట్టుకోండి. ఎంత హైట్ పెరిగినా కొమ్మలు కూడా అదే విధంగా వస్తాయి. దగ్గర దగ్గర గనుపు చూడండి. ఇప్పుడు చివరి చిక్కటి కాపు ఉంటుంది. అసలు దగ్గర చూడండి, జడ కాపు చూడండి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. చూడండి దగ్గర దగ్గర అసలు ఎంత దగ్గర ఉంది. ఒకటే దగ్గర రెండు కాయల వరకు వస్తున్నాయి చూడండి. ఇక్కడ మళ్ళీ పిందే కాబట్టి దగ్గర దగ్గర కాపు ఉంది. రైతుకు, ప్రతి ఒక్క రైతుకు ఇంకొకటి మనము ఇది అన్ని నెలలకు సెట్ అవుతుంది, అన్ని వాతావరణకు అనువైన విత్తనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో అధిక మొత్తంలో వర్షాలు వచ్చినాయి. ముంతా తుఫాను బాగా ఎఫెక్ట్ పడింది మనకి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో మన తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడినాయి. అయినప్పటికీ కూడా తోట చూడండి ఏ విధంగా ఉంది. 5-6 ఫీట్ల వరకు హైట్ అయితే 6 ఫీట్లు చూడండి. ఇక 6 ఫీట్ల వరకు హైటు, చక్కటి కాపు చూడండి ఒకసారి. కాబట్టి రైతులకు చెప్పేదంటే నమ్మకమైన సీడ్ ఎంచుకోండి. నేనైతే ఈ కృషి తేజ్ అయితే ఖచ్చితంగా 100% నమ్మకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫీల్డ్ ఒక్క వీడియో 2 వీడియోలు కాదండి, దాదాపు 20-30 ఫీల్డ్ చూసిన తర్వాత ఈ మాట అయితే చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క రైతు ఖచ్చితంగా మీరు వేసే దాంట్లో ఖచ్చితంగా 1 ఎకరా ప్లాన్ చేసుకోండి. మీకు 100% దిగుబడి మంచిగా వస్తుంది, మంచి వెరైటీ కాబట్టి చెప్తున్నాను అన్న. ఇప్పుడు మీరు ఈ ఎన్ని మందులు అంటే వారానికి ఒకసారి కొట్టన్నారు కదా? వారానికి ఒకసారి. మీ తోటి రైతులు ఇంకెవరైనా వేసారా దాన్ని మీ విలేజ్లో కానీ? అక్కడ వేసారు. వాళ్ళది ఎట్లుంది? వాళ్ళది కూడా బాగుంది. బాగుందా? అటు సైడ్ మాగాడి నెలల్లో కూడా వేసాము, బాగుంది. అన్ని నెలలకు అనువైనది. ఓకే, చూడండి ఇది రైతు ఎక్కువైనా తట్టుకోగలుగుతుంది. వర్షాలకు మనకు తుఫాన్లు బాగా వచ్చినాయి కదా, అప్పుడు ఎట్లా తట్టుకుంది? బాగా, అసలు ఇబ్బంది లేదు. ఈ తూకం అంటే గింజ శాతం ఎట్లుంది, బరుగు ఎట్లుంది? చూడు అదిగో కానొస్తుందిగా, తూకాలు కూడా బాగానే వచ్చాయి. తూకాలు కూడా బాగానే చూడండి. ఒకసారి చూడండి గింజ, మనకు ఒక కాయలు తొలిచినప్పుడు అయితే ఎన్ని గింజలు ఉంటే అంత వెయిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. చూడండి గింజలు దాదాపు చూడండి ఎంత ఉంటాయి. ప్రతి ఇట్లా చూసే చాలు మనకు గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, కానీ రంగు కూడా క్వాలిటీ బాగుంటుంది. ఎన్నినా కూడా క్వాలిటీ పోవడం లేదు. మీకు ఈ తాలు శాతం ఏమైనా వచ్చిందా? 5 క్వింటాలు అమ్ముకొచ్చున్నారు కదా పండుగ అనేది. తాలు శాతం ఎట్లుంది? తాలు 10 కేజీలు అయింది. 5 క్వింటాలకి 5 క్వింటాలు 10 కేజీలు 5 కేజీలు. చూడండి ఇది కూడా ఒక పాయింట్ గా మీరు చూసుకోండి, రైతులు గుర్తుపెట్టుకోండి. వేరే సీడ్ చూసుకున్నట్లయితే వాటర్ ఉండటం వల్ల, వాటర్ ఎక్కువ వల్ల కొద్దిగా లైట్ గా, లేకపోతే అసలు ఆడైనా బాగుంటాయి. మనం ఒక 10 వేరే సీడ్స్ చూసుకున్నట్లయితే ఒక 10 క్వింటాలు అయితే దాదాపు 1 క్వింటాల్ వరకు మనకు తాలుగా అనేది మచ్చలు కానీ ఎక్కువ మొత్తం రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కృషి సీడ్స్ అనేది కృషి తేజ అనేది చూడండి చాలా చక్కగా అయితే ఉంది. ఈ రైతు మాటలో కూడా మీరు కూడా ఉన్నారు. ఒక దగ్గరలో ఎవరైనా రైతులు ఉంటే కూడా వచ్చి ఫీల్డ్ చూడండి, చూసి ఖచ్చితంగా ఫీల్డ్ చూసిన తర్వాతనే మీరు 100% నమ్మండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇట్లా